సంఘానికి సమయం ఇవ్వడం కూడా దేవుడి కృపే. హల్లెలూయా. అది కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. ప్రతి దినం దివారాత్రములు దేవుణ్ణి ధ్యానించువాడు ఎస్ నేను ధన్యుణ్ణి అనే ఆలోచన నీకు ఉండాలి. ఈరోజు ఆ స్థానం ఈ దేవుడికి ఇది చూడు. ఆయన అంటాడు, ఏమంటాడంటే, రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి అది నీకేం చేస్తాడట? ఫలం వేరు, ప్రతిఫలం వేరండి. ఫలం అంటే నువ్వు అడిగింది ఇవ్వడం, ప్రతిఫలం అంటే నీ వద్దురా బాబోయ్ అన్నా సరే ఇవ్వడం. హల్లెలూయా. నాకు వద్దా బాబోయ్ తీసుకో. అందుకంటాడు, నీ గిన్నె పొంగి రహస్యంగా దేవుడికి నువ్వు ఇస్తే నీ గిన్నె పొంగి పొర్లుతుంది. మన గిన్నె ఎక్కడుంది? ఎక్కడ పొంగుద్ది? పొంగదా. నీ చెయ్యి లోపలికి 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 వెళ్తుంది, ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమయ్యా అంటే ఎప్పుడు పొంగుద్దో, ఇంకేం పొంగుద్ది? గిన్నె అంతా చిల్లు ఉంది కింద, పొంగడం ఏముండదు, కింద నుంచి కిందకి వెళ్ళిపోతుంది అలాగే. సో దేవుడికి ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే దేవుడి నీ జీవితాన్ని గొప్పగా చేస్తాడు. మొదటి